న్యూస్ వరల్డ్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రత్యేకించి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల తీవ్రత మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. క్రమంగా తీరం వైపు కదిలే గురువారం సాయంత్రానికి ఒడిశా దక్షిణ ప్రాంత ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం తీరానికి సమీపించినప్పుడు ఆ తర్వాత 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఏపీలో పలు జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్టోబర్ తొలి రోజే పసిడి ప్రియులకు భారీ షాక్. నేటి ధరలు ఇవే. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి 50.30 అడుగుల నీటి మట్టానికి చేరింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 11,03,802 క్యూసెక్లు నమోదైంది. ఇక్కడ మొదటి హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 12 నుండి 12.5 లక్షల క్యూసెక్ల వరకు నీరు చేరుతుందని ఎస్డీఎంఈ అంచనా వేసింది. కృష్ణా నదికి వరద తీవ్రత కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,69,188 క్యూసెక్లుగా రికార్డైంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ఫ్లో 7 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉంది. తనకు కీచిన గారి లక్ష్మారెడ్డికి ఎలాంటి విభేదాలు ఉండబోని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి నేడు ఇక్కడ స్పష్టం చేశారు. తాను సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ వంశీచంద్రారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరియు కార్పొరేషన్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డితో కూడా భేటీ అయ్యానని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కండువా కప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవానికి తమ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే పెద్దోళ్ల దగ్గర కూర్చొని మాట్లాడతామని, అది సమస్య పోతాయని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్న మీటింగ్ కు తాను వెళ్లానని అన్నారు. అయితే ఆర్కేపురానికి చెందిన దీప భాస్కర్ రెడ్డి బౌన్సర్లను తనపైకి పంపడాన్ని మోహన్ రెడ్డి తీవ్రంగా తోసిపుచ్చారు. భాస్కర్ రెడ్డి బౌన్సర్లను తెస్తారని భావిస్తే రాము కూడా వాటిని ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండేవాళ్లమని, అంత చేతగాని వాళ్లం కాదు అని కూడా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సీఐ తనను కారులో కూర్చోబెట్టారని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని, తనను ఏమీ అనలేదని అన్నారు. అయితే భాస్కర్ రెడ్డి బౌన్సర్ల విషయాన్ని పార్టీ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్థానిక నాయకులు కొందరు పేర్కొన్నారని, ఎక్కడా కూడా కేఎల్ఆర్ ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ వాదిని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ విజయం కోసం ఖచ్చితంగా పాటుపడతామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నా అభిమానులందరికీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న రేవంత్ రెడ్డి నా లీడరు, రేవంత్ రెడ్డి నాకు కాండు వేసిండు. కాంగ్రెస్ పార్టీతో నాకేం ఇబ్బంది లేదు, లీడర్లతో కూడా నాకేం ఇబ్బంది లేదు. కేఎల్ఆర్ ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను సస్పెండ్ చేసిన అని కూడా కేఎల్ఆర్ ఏం చెప్పలే. కేఎల్ఆర్ కూడా ప్రెస్ మీట్లో కూర్చొని మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నా అని ఏం చెప్పలే. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఏదో పొరపాటు చేయొచ్చు, వాళ్ళను కూడా క్షమించుకుందామని చెప్పినా. నిన్న చల్లా నరసింహారెడ్డి జిల్లా అధ్యక్షునితో మన కాన్సెన్స్కి పెద్ద మంచి అబ్జర్వర్గా ఉన్న వంశీచంద్రారెడ్డితోటి ఇద్దరితోటి మాట్లాడడం జరిగింది. ఈరోజు నుంచి కేఎల్ఆర్కు నాకు కూడా ఏం పంచాది లేదు. ఈరోజు నుంచి కేఎల్ఆర్ మధ్యన నా మధ్యన కూడా పంచాదేం లేదు. కేఎల్ఆర్ నేను ఇద్దరము జిల్లా పెద్ద అధ్యక్షుల దగ్గర కూర్చొని, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, కేఎల్ఆర్ పొరపాటు చేస్తే ఆయన ఒప్పుకుంటాడు. మా మధ్యనిగా పంచాయతీ ఏం లేదు. ఈరోజు నుంచి ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేస్తాం, కలిసికట్టుగా ఉంటాం. కానీ దీప భాస్కర్ రెడ్డి ఆ బొంసాల కథని ఏందో
తేల్చాలి అని పెద్దలకు చెప్పిన. ఇప్పటి వరకు రాజకీయాలలో మేము ప్రతిపక్ష పార్టీ వాళ్ళం కొట్లాడినాము, పార్టీలో ఉన్న వాళ్ళం కూడా కొట్లాడుకున్నాం, ఒకరికొకరం దొబ్బుకున్నాం. కానీ మేము లోకల్ వాళ్ళమే ఒకరికి ఒకరు పంచాయతీ పెట్టుకున్నాం. కానీ బయట వాళ్ళని తీసుకొచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి ఎవరం మేము కొట్టిపించుకోలేదు. ఆ సిద్ధాంతం కూడా మా మహేశం నియోజకవర్గంలో ఆల్ పార్టీ లీడర్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు. దీపా భాస్కర్ రెడ్డి మొన్న బౌన్సర్లను తీసుకొచ్చి కొట్టిపిస్తాడు అంటే మేము కూడా ముందే ప్రిపేర్ అవుతుంటిమి. మాకు తెలియదు. మేము అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి వస్తుండు అని పోయి నిలబడ్డాక అనుకోకుండా చుట్టుముట్టు వచ్చి దొబ్బిర్రు. కానీ అక్కడ నా అభిమానులు తుమ్మలూరు కరుణాకర్ రెడ్డి, సుభాన్పురం రాఘవేందర్ రెడ్డి, నా ముద్దు బిడ్డ మహేశ్వరం రఘుపతి గారు, ఇంకా చాలామంది ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు వాళ్ళని దొబ్బి నా దగ్గరికి దరిదాపులో కూడా రానివ్వలేదు. ఆడనే అప్పుడే వాళ్ళ కథ తేల్చుతాము అన్నారు. కానీ మన సీఎం మీటింగ్ కాడ గడబడైతే మనకు చెడ్డ పేరు వస్తుంది అని కాంప్రమైజర్ నేనే ఊకున్నా. సిఐ గారు కూడా, పోలీసు వాళ్ళు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. నా 2 చేతులు పట్టుకొని వాళ్ళ కార్లో తీసుకుపోయి కూర్చునబెట్టి, నీవు బదలామైనా నేను బదలామైనట్టే నా ప్రోగ్రాం ఫెయిల్ అవుతుంది అని సిఐ చెప్పిండు. సిఐ మాట కూడా నేను ఒప్పుకొని మీటింగ్ అయిపోయిన దాకా ఆయన కాళ్ళనే నన్ను కూర్చునబెట్టుకుండు. మీటింగ్ అయిపోయినాక నా కాళ్ళు ఎక్కించేదాకా కూడా ఆయననే బాధ్యత తీసుకుండు. పోలీసు వాళ్ళు కూడా నన్ను ఒక్క మాట అనలేదు, మా లీడర్ కూడా ఒక మాట అనలేదు. కానీ దీపా భాస్కర్ రెడ్డి బొంసాల కథ ఏంది? ఇప్పటికైనా కూర్చొని మాట్లాడి మంచిగా ఉందామా, లేదు అదే బొంసాలతోటి తేల్చుకుందామా, లేదు అదే మహేశ్వరం మీటింగ్లో మా లోకల్తోటే తేల్చమంటావా? దీపా భాస్కర్ రెడ్డి డిసైడ్ చేసుకో. ఫస్ట్ అయితే నేను కూర్చొని మాట్లాడి మంచి సంప్రదాయంగా పోదాం అనుకుంటున్నా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరూ ఆలోచన చేసి ఒక దగ్గర కూర్చునబెట్టి మంచి నిర్ణయం తీసుకుందాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము అని మీ అందరి అభిమాన నాయకునిగా, ఆల్ పార్టీ లీడర్సు అభిమాన నాయకునిగా తెలియజేస్తున్నా. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. వార్షిక సమావేశంలో భాగంగా ఆయన డిసెంబర్ 5-6 భారత్ పర్యటనకు రానున్నట్లు సమాచారం అందుతోంది. భారత్ రష్యాల మధ్య స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పూర్తయి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల అధినేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గత వారం పుతిన్ పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ మూత వేళ భారత్ రష్యా మధ్య వార్షిక సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య వార్షిక సమావేశాలు 2000లో ప్రారంభమయ్యాయి. అయితే కోవిడ్-19 కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ప్రధాని మోదీ గతేడాది జూలైలో 22వ భారత్ రష్యా వార్షిక సమావేశంలో భాగంగా మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలోనే భారత్ కు పుతిన్ కు ఆహ్వానించారు. ఈ మేరకు ఈ ఏడాది మేలో పుతిన్ పర్యటన ఖరారైంది. వరల్డ్ వార్ II రష్యా విజయానికి ప్రతీకగా నిర్వహించిన 80వ వార్షిక పరేడ్లో భాగంగా ప్రధాని మోదీ పుతిన్ తో టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఈ క్రమంలోనే పుతిన్ పర్యటన ఓకే అయింది. పుతిన్ రాక సందర్భంగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. బ్రిక్స్, SCO కూటమిలో ఇరు దేశాల పాత్రపై చర్చించనున్నారు. అలాగే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఇప్పటికే తమ వైఖరిని తెలిపింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలతోనే ఇది సాధ్యమని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే చంద్రబాబు, లోకేష్, పవన్ ల దృఢ సంకల్పం. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నెల అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని గుత్తికొండ ధనంజయరావు అన్నారు. మంగళగిరి పట్టణంలోని 8వ వార్డు డాక్టర్ ఆంజనేయ కాలనీలో సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని రకాల పింఛన్లు, వృద్ధాప్య, గీత, చేనేత, వితంతు, ఒంటరి మహిళలతో పాటు క్యాన్సర్ పేషెంట్లకు, అనారోగ్యంతో మంచాన పడిన వృద్ధులకు దాదాపు మొత్తం 2,749.77 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
నేడు కొత్తగా 10,578 మంది భర్తలేని వారికి అలాగే భార్యను కోల్పోయిన భర్తలకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, అందుకోసం 4,23,00,000 రూపాయలు కొత్తగా మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాటిపండ్ల లక్ష్మి, పెరుమాళ్లు, తుమ్మల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.